ఫోన్పే, గూగుల్ పే అన్ని అకౌంట్ నెంబర్తో సహా కింద పెడుతున్నాం కదా. 25,000 రూపాయలు నగదు. సతీష్ అనే నా తమ్ముడు చెప్తే అన్న ఇలా శివకిలగా ఆతో 2-3 విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి విజయం సాధిస్తుంది. నెలల తరబడి శ్రమిస్తుంది. కొన్ని వందల మంది అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంత పెద్ద సమస్యని నడిపిస్తూ ఇన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్న మాకే దిక్కు లేదు. ప్రదీప్ తెలుసు కదండి మీకు, చనిపోయాడు. ఎవరండి దిక్కు? ఎవరు దిక్కు? కృష్ణ ధర్మరక్షణ సంస్థ వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చింది. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. అసలు హిందూ ధర్మం అంటే ఏమిటో తెలుసా? హిందూ ధర్మ రక్షణ అంటే ఏంటో తెలుసా? హిందూ ధర్మ పోషణ అంటే ఏంటో తెలుసా? హిందూ ధర్మ ప్రచారం అంటే ఏమిటో తెలుసా మీకు? చాలామందికి హిందూ ధర్మం అంతరించిపోతుందనో లేకుంటే మరేదో కారణంతోనో కొంతమంది ధర్మరక్షకులుగా తయారవుతారండి. ఈ ధర్మరక్షకులు అంటే సమాజంలో ఒకంత చిన్న చూపు ఉంది. ఎందుకంటే తన ప్రాణానికి సైతం పణంగా పెట్టి మరీ ధర్మ పోరాటం చేస్తాడండి. ధర్మ పోరాటం అంటే అంత చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కూడా కాదు. ధర్మ రక్షణ అంటేనే ఎన్నో ఆపదలతో కూడుకున్నటువంటి ప్రమాదకరమైన ముళ్ళదారి. ఈ దారిని ఎంచుకోవాలంటే నిజంగానే తన సావుకి సిద్ధపడి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిజంగానే భగవంతుడి మీద, దేశం మీద, సనాతన ధర్మం మీద అంకిత భావంతో, నిజాయితీతో కరుడు గట్టిన ఒక శబదం చేసిన వాడు మాత్రమే ఈ సనాతన ధర్మంలో ధర్మ రక్షకులుగా ఈ రోజుల్లో ఉండగలరు. ఎవరైనా ముందుకొస్తే 1 నెల రోజుల పాటు ధర్మరక్షణ అంటూ, ధర్మ పోషణ అంటూ, ధర్మ ప్రచారం అంటూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలం విప్పగలుగుతాడు, కార్యక్రమాలకు రాగలుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్. తనకున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, తనకున్న ఆర్థిక స్థితులు అంతే. లేకుంటే ఏదైనా సరైన దెబ్బ తగిలిందంటే ఇంకా రాడు, జన్మలో ధర్మరక్షణ వైపు రాడు. ఇంకొంతమంది కొంచెం తెగించి ఇంకొంచెం ధైర్యంగా తనకి ఉన్నటువంటి సమయాన్ని అన్ని కేటాయించి 1 సంవత్సరం వరకు నిలబడగలుగుతారు. 1 సంవత్సరం వరకు ధర్మరక్షణలో నిలబడ్డాడంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే అందులో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఉన్నటువంటి బాధ ఏంటో, అతని మీద పడేటువంటి కేసులు ఏంటో, దాడులు ఏంటో, ఉద్యోగానికి వచ్చేటి ముప్పు ఏంటో, వ్యాపారం ఎంత క్షీణించిపోతుందో, తన కుటుంబానికి ఎంత దూరం అవుతాడో, సమాజంలో ఎంత అవమానాన్ని పాలవుతాడో ధర్మరక్షణ చేసేవాడికి తెలుస్తుందండి. వీటన్నిటిని తట్టుకొని సంవత్సరం నిలబడ్డమంటే సామాన్య విషయం కాదు. ఇక సంవత్సరాల తరబడి పనిచేసే మాలాంటి వాళ్ళ విషయానికి వస్తే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 10 కోట్ల మందికి ప్రజలుంటే అందులో ధర్మరక్షకులుగా ఒక 10-15 మంది మాత్రమే ఎందుకు సోషల్ మీడియాలో కానీ, బయట కానీ, సమస్య వచ్చినప్పుడు కానీ, పోరాటాల్లో కానీ కనబడుతున్నారు? ఈ 10-15 మంది, ఈ 10-15 సంస్థలే ఎందుకు కనబడుతున్నాయి? ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు వెనక పనిచేసేవాళ్ళు, లేకుంటే కార్యకర్తలుగా పనిచేసేవాళ్ళు మహా అయితే ఇంకొక 500 మంది ఉంటారేమో 2 తెలుగు రాష్ట్రాల్లో. మీరు వేల మంది లెక్క పెట్టండి. మీకు తెలిసినటువంటి ధర్మ పోరాట యోధుల గురించి, ధర్మరక్షణ చేసేటువంటి సంస్థల గురించి వేల మంది లెక్క పెట్టండి. సంస్థలు ఒక 10 కనబడతాయి, అది కూడా కష్టం. ఇంకా పని చేసే వ్యక్తులు ఒక 500 మంది కనబడతారేమో. 10 కోట్ల మందికి 500 మంది ఏ విధంగా న్యాయం చేయగలరు? 1-2 సమస్యలు. రోజుకు 10 దాడులు జరుగుతున్నాయి హిందూ ధర్మం మీద. 10 సమస్యలు వస్తున్నాయి. 10 మంది చనిపోతున్నారు. 10 దేవాలయాలు కూల్చబడుతున్నాయి. 10 విగ్రహాలు నరకబడుతున్నాయి. వందల మంది, వేల మంది మతం మార్చబడుతున్నారు. మన ధర్మాన్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి, అమ్మవారిని ఎవరిని పడితే వాళ్ళని తోలనాడుతున్నారు, తిడుతున్నారు, దారుణమైన హేళనమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇక హిందువుల మీద కేసులు పెడుతున్నారు, అమాయకుల మీద దాడులు చేస్తున్నారు. ఏదైనా ర్యాలీలు, శోభాయాత్రలు చేసుకోవాలంటే దాడులు చేస్తున్నారు, రాళ్ళ దాడులు. ఏదైనా భజన కార్యక్రమాలు చేసుకోవాలంటే పర్మిషన్లు తీసుకోవాలంటున్నారు. కనబడతలేదా మిత్రులారా? కొన్ని వందల దాడులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జరుగుతున్నాయి కదా దేవాలయాల మీద. కనబడట్లేదా? వీటన్నిటిని సమాజంలోకి తీసుకొచ్చి ఐకమత్యం చేసి, అవగాహన కల్పించి, పోరాటం చేసి తద్వారా మనం న్యాయం పొందాలంటే ఎన్ని వేల మంది ధర్మరక్షకులు కావాలి చెప్పండి. కానీ ఉన్నవాళ్ళు కొంతమంది, ఆ ఉన్న వాళ్ళలో కూడా నాతో పనిచేసిన వాళ్ళు, బయట గురించి పక్కన పెట్టండి, నాతో పనిచేసిన వాళ్ళు. ప్రదీప్ తెలుసు కదండి మీకు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు తెలుసు కదా, కృష్ణ ధర్మరక్షణ సంస్థ గురించి తెలిసిన వాళ్ళు, ప్రదీప్ గురించి తెలుసుగా. ప్రదీప్ చనిపోయాడు. ధర్మరక్షణ చేసి ఊపిరున్నంత వరకు పోరాడి చనిపోయాడండి. అలా కుటుంబం రోడ్డు మీద పడింది. ఎవరండి దిక్కు? ఎవరు దిక్కు? మనకు తోసినంత ఆర్థిక సాయం అందరి దగ్గర తీసుకొని చేసాం. కానీ
లోటు తీర్చగలమా? నిన్న కాక మొన్న కేశవ గారు చనిపోయారు, బలవన్మరణం. వీళ్ళిద్దరూ కూడా బలవన్మరణమే. బలవన్మరణం, ప్రాణాలు తీసేసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆర్థిక సాయం కూడా కృష్ణ ధర్మరక్షణ చేసింది. ఇంకెవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వాల. కేవలం సంస్థ, కృష్ణ ధర్మరక్షణ సంస్థ వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చింది. ఇక మొన్న ఒక ధర్మరక్షకుడు ఒక కేసులో ఇరుక్కుపోతే అర్ధరాత్రి కార్యకర్తలందరూ కూడా తెలుసుకొని ఒక 30,000 రూపాయలు ఏమో సాయం చేసి అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. లేకుంటే అతని జీవితం ఏమైపోతుంది సంవత్సరాల తరబడి. నిన్న కాక మొన్న మనతో పాటు పనిచేసేటువంటి రాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు హాస్పిటల్లో ఉంటే అతనికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంటే అప్పటికే అప్పుల పాలైతే కొంత డబ్బులు అందరూ వేసుకొని అతన్ని కూడా మనం కొంచెం కాపాడుకోగలిగాం. విరక్తి కలగకుండా, ధర్మరక్షణ మీద విరక్తి కలగకుండా కాపాడుకోగలిగాం. ఎందుకంటే ప్రదీప్ పోయినప్పటి నుంచి భయం వేస్తుంది. ఎవడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఏ తప్పు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడో. వీళ్ళందరిది కూడా ఆర్థిక సమస్యలే. ఒకసారి ఈ వీడియో కృష్ణ ధర్మరక్షణ, నేను మీ దాసరాజు, కృష్ణ ధర్మరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. వాస్తవానికి ఈరోజు మనం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామలాడి గ్రామం ఏదైతే మన శివ, నా తమ్ముడు శివ కృష్ణ ధర్మరక్షణ సంస్థను గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కార్యక్రమాలకి తన వంతుగా ఎంతో కొంత ఎప్పుడు ఆర్థిక సహాయం చేస్తూ ఏ కార్యక్రమం అయినా సరే, అది ఎంత దూరం అయినా సరే తమ్ముడు శివ కార్యక్రమానికి వచ్చి ప్రతిసారి కూడా మేము ఉన్నాము ఈ ధర్మ పోరాటంలో ఒక ధర్మ సైనికుడిలా మనకు ముందు ఎప్పుడు వస్తూ ఉంటాడు నా తమ్ముడు శివ. అలాంటి శివకి గత కొన్ని రోజులుగా దురదృష్టవశాత్తు తనకి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఎదురైనాయి. ఆ సమస్యని తమ్ముడు పిఠాపురం సతీష్ ద్వారా గౌరవనీయులు కృష్ణ ధర్మరక్షణ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కేడీఆర్ గారికి తెలపడం జరిగింది. మన శివ, మన కేడీఆర్ అన్నగారికి కూడా ఎంతో సుపరిచితులు, చాలా ప్రేమన తమ్ముడు. ఇది విన్న అన్నగారు వెంటనే స్పందించి ఆ తమ్ముడికి సమస్య నుంచి కనీసం ఎంత కొంత సహాయం చేయాలి అని ఒక ముఖ్యమైన కార్యకర్తల గ్రూప్లో పిలుపునిచ్చి ఈరోజు సుమారు 25,000 రూపాయలు నగదు, అలాగే నెలకి సరిపడే 4,000 రూపాయలు సుమారు నిత్యావసర వస్తువులు ఈరోజు వాళ్ళ కుటుంబానికి మనం అందజేయడం జరుగుతుంది. మనం తీసుకోండి. ఖచ్చితంగా కృష్ణ ధర్మరక్షణ సంస్థ కేడీఆర్ గారు, మేము అందరు సైనికులు, మా తమ్ముడు శివకి, ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామమ్మా. మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. ఒక కుటుంబ సభ్యుడిగా కేడీఆర్ అన్న గారు ఒకటే చెప్పమన్నారు. వాస్తవానికి ఈ రోజు ఆయన ఇక్కడికి రావాలి, కానీ ముఖ్యమైన పని ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక 4 రోజుల్లో ఖచ్చితంగా అన్న వచ్చి కలుస్తా అన్నాడు. నువ్వు చాలా ధైర్యంగా ఉండు, అర్థమైందా? నీకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా సంస్థ ఉంది, కేడీఆర్ అన్నగారు ఉన్నారు, ఇంతమంది ధర్మ సైనికులు కార్యకర్తలు నీకు అండగా ఉన్నారు. సరేనా తమ్ముడు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూశారు కదండి, ఇది కాకినాడ జిల్లా కిర్లంపూడికి సంబంధించినటువంటి విషయం అండి. అతని పేరు శివ. ఈ శివ అనే నా తమ్ముడు నాతో పాటు 4 సంవత్సరాలుగా ఉంటున్నాడు. 4 సంవత్సరాలుగా నాతో పాటు. అంటే నా దగ్గర ఏం ఉద్యోగం చేయట్లే, లేకుంటే అతను ఆస్తులు ఏమి నాకు రాసివ్వాలా. అతను ధర్మ పోరాటం, ధర్మం మీద నిలబడి ఒక కార్యకర్తగా నా గ్రూప్లో ఉన్న వ్యక్తి. చాలా మంచి వ్యక్తి, మంచి గుణసంపన్నుడు, ధైర్యవంతుడు, తెగింపు ఉన్నవాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య వల్ల అతను కుంటుపడ్డాడు. నిజంగా ఆ 2 ఉంటుంటే అతను ఒక మంచి ధర్మ పోరాట యోధుడు అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే అతనికి ఆరోగ్య సమస్య అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడడంతో తను ఎంత కొడుకు తమ్ముడిని వదులుకోలేరుగా ఫ్యామిలీ. తనకు ఆపద వచ్చినప్పుడు కాపాడుకుంటారుగా, అలాగే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నాతో పాటు ఉన్నందుకు, ధర్మరక్షణలో ఉన్నందుకు అతనికి ఏదైనా చేయవలసిన బాధ్యత నాకుందిగా. సతీష్ అనే నా తమ్ముడు చెప్తే, అన్న ఇలా శివకిలగా ఆపదగా ఉందన్న, మంచి కార్యకర్త కానీ ఇలా అవుతుంది అని చెప్తే, బయట ఎవరిని అడగల, బయట వాళ్ళు ఎవరిని అడగల. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరిని 1 రూపాయి అడగలేదు. తనతో పాటు పనిచేసే మా అందరి కార్యకర్తలు తలో 100, తలో 100, తలో 100, తలో 200, తలో 1000 వేసుకొని తన ఆర్థిక సమస్యను తీర్చడం కోసం ఒక నెల రోజులకి సరిపడినటువంటి సరుకులు, తినడానికి ఒకవేళ ట్రీట్మెంట్ ఇంకో 15 రోజులు ఉందంట, తినడానికి తిండి, అలాగే తన ట్రీట్మెంట్కి కాగా ఇంకొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా ఉండడానికి ఒక 25,000 రూపాయలు అతనికి ఆర్థిక సాయం. అక్షరాల 25,000 రూపాయలు ఆర్థిక సాయం కృష్ణ ధర్మరక్షణ చేసింది. అలాగే అతనికి ఒక నెల రోజులకి సరిపడా కిరాణా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది సామాన్య విషయమే చెప్పండి.
ఒకవేళ ఆస్తిపరులు ఎవరైనా ఉంటే ఇది మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ సామాన్య కార్యకర్తలకు ఇది చాలా పెద్ద విషయం అండి. వాళ్ళని ఆ సందర్భంలో అలా డబ్బులు ఇచ్చి ఆదుకోవడం అనేది వాళ్ళకు జీవితానికి ఒక భరోసాని ఇస్తుంది, ఇంకా గట్టిగా పని చేయాలనే ఒక ఆలోచన ఇస్తుంది, ఒక కృతజ్ఞత భావం ఇస్తుంది. అయ్యో నా హిందూ ధర్మం గురించి నేను పని చేసినందుకు ఈ రోజు నాకు ఆపదలు ఉన్నప్పుడు ₹1 ఇచ్చారు అని కొంత సంతృప్తి కలుగుతుంది. ఇదే సందర్భంలో ఏ మత మార్పిడి ముఠాయి ఏ పాస్టర్ గాడి వెళ్ళాలి ఇంటి మీద దాడి చేసి ఇగో నీకు యేసుని నమ్ముకు అది తీరుస్తాడు ఇది తీరుస్తాడు ఇచ్చి ఒక 10,000 చేతులు పెడితే అతను కాకుండా ఇంకెవరైనా అయితే మతం మారిపోతారు. అతను ఆలోచన ఉన్నవాడు, ధైర్యవంతుడు, అతనికి ధర్మం గురించి ఏంటో తెలుసు కాబట్టి నిలబడగలిగాడు. అలా ఎంతమంది మతం మారిపోతున్నారు ఈ మత మార్పిడి ముఠాల వల్ల. హిందువులు మతం మారిపోతున్నారంటే ఎందుకు మారుతారండి? వాళ్ళు చేస్తున్న పనికి అవమానం తప్పితే ఆర్థికంగా ఏముండదు. ఇంత పెద్ద సంస్థ కృష్ణ ధర్మ రక్షణ నడుస్తుంది, కొన్ని వందల పనులు చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10 సమస్యలు వస్తుంటే వెలుగులోకి, అందులో 5-6 సమస్యల మీద కృష్ణ ధర్మ రక్షణ స్పందిస్తుంది. కనీసం 2-3 విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి విజయం సాధిస్తుంది, నెలల తరబడి శ్రమిస్తుంది. కొన్ని వందల మంది అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంత పెద్ద సమస్యని నడిపిస్తూ ఇన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్న మాకే దిక్కులేదు. అకౌంట్ నెంబర్ పెడుతున్నాము, ఫోన్పే గూగుల్ పే పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడ సమస్య ఉందని చెప్తారు. ఆ సమస్య నేను ఇన్వాల్వ్ అవ్వడానికి నాకు 10,000 ఖర్చు అవుతుందండి. ఇంకా సమస్యలు ఇన్వాల్వ్ అయ్యి నెలల తరబడి పోరాడాలంటే నా జీవితం సంకనాగిపోతుంది. ఇప్పటికే మొత్తం అన్ని కోల్పోయి ఉన్నాం మేము. సమాజంలో అంతో కొంత మమ్మల్ని ప్రేమించేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఉన్నారంటే మేమంతో త్యాగం చేసేసాం కాబట్టి. అంతేగాని ఆర్భాటంగా పై మాటలతోనే మేము ఎదగట్లేదు, మాకు ఆ గౌరవం రావట్లేదు. అన్నీ ఉన్నా అది లేదన్నట్టు ఆర్థికంగా లేకపోతే ఎట్లాంటి పని చేసేది కార్యకర్తలైనా చెప్పండి. ఒకసారి ఈ మెసేజ్ చూడండి. ఒక కార్యకర్త ఎంతో ఇబ్బందిగా ఉన్నాడు. ఆ ₹25,000 అతనికి ఇచ్చిన దాంట్లో ఇతను కూడా ఒక నెంబర్ ₹50 వేసి సిగ్గుపడుతున్నాను నా దగ్గర ఉన్నది ఇంతే అని. ఇలాంటి ఎంతమంది అండి? ఒక 10 మంది దాకా ఇలాగా ₹10 నుంచి ₹200 వరకు వేసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఒకరైతే నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఫోన్ చేసి అన్న మా ఆయన గారికి యాక్సిడెంట్ అయింది, మేమే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము, నేను ఏమి ఇవ్వలేనన్నా కానీ ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటాను, త్వరగా నా సోదరుడు కోలుకోవాలని చెప్పేసి ఫోన్ చేసి. ఇంతకంటే మంచి మనసు, ఇంతకంటే ఉన్నతమైన వ్యక్తులు ఉంటారండి? ఇలాంటి వ్యక్తులకు కూడా సహాయం చేయడానికి మీకేంటండి బాధ? ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు, ఇబ్బందిగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు అడగట్లా. కలిగి ఉన్నవారు ₹1,00,000 మీ దగ్గర ఉంటే ఒక ₹1,000 ఇలాంటి ధర్మ పోరాటాలకు మీరు సాయం చేయలేకపోతున్నారా? ఇలాంటి కార్యకర్తలను ఆదుకోవడానికి సంస్థలకి మీరు అండగా నిలవలేకపోతున్నారా? మీరు చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఈ విధంగా నేను సుమారు నెలకి 1 నుంచి 3కి ఏదో రకమైన సాయం చేస్తున్నాం కార్యకర్తలకి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా, సాక్ష్యాలతో సహా పెడుతున్నాంగా. ఒక పక్క పోరాటాలు చేస్తున్నాం, ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకో పక్క కార్యకర్తలను ఆదుకుంటున్నాం. ఎక్కడి నుండి వస్తాయి? నాకే దిక్కు లేదు, ఇంకా కార్యకర్తలకు ఎలా ఉంటుంది? అదే ఒక ముస్లిం వ్యక్తి నా ముస్లిం మతం కోసం పోరాడుతున్నాను, ముస్లిం మతం కోసం మాట్లాడుతున్నాను అంటే ఆడు 1-2 సంవత్సరాల్లో రాజకీయ నాయకుడు అయిపోతున్నాడు, ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి ఎదిగిపోతున్నాడు. అదే ఒక క్రైస్తవుడు మతం కోసం ప్రచారం చేస్తుంటే 100 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, పెద్ద పెద్ద చర్చలు కట్టుకుంటున్నాడు. వీళ్ళేమో ఆర్థికంగాను, వీళ్ళేమో రాజకీయంగాను డెవలప్ అవుతున్నారు. ఇంకా మిగిలిన మన స్వామీజీలు ఉన్నారు, గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు చేసేది చాలా గొప్ప విషయం, వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టకూడదు. కానీ వాళ్ళకి 100 కోట్లు ఉంటున్నాయి. ఆ 100 కోట్లలో కనీసం కొంచెం తక్కువ మొత్తంలో ధర్మ పోరాటం చేసేటువంటి సంస్థలకు ఇచ్చి వాళ్ళు నిలబెడితే మరింత వృద్ధి చెందుతుంది కదండి ధర్మం. ధర్మ ప్రచారమే కాదు, ధర్మ పోషణ కావాలి, ధర్మ రక్షణ కూడా కావాలి. ఆపద వచ్చినప్పుడు ధర్మ రక్షణ కూడా కావాలి. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? హిందూ సమాజం ఎప్పుడు పుణ్యం కావాలి, పుణ్యం ఎలా వస్తుందండి? భగవద్గీతలో చెప్పారు, అష్టాదశ పురాణాల్లో చెప్పారు, నువ్వు భగవంతుడి కంటే ముందు ధర్మంగా బతికే వాళ్ళకి సాయం చేయి, ధర్మంగా బతుకు, ధర్మంగా దానం చేయి. ఈ 3 చేసినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వెళ్ళవసరం లేదు భగవంతుడి దగ్గరికి అని చెప్తుంది మన సనాతన ధర్మం. తిరుపతి వెళ్తారు, కోట్ల డబ్బులు వేస్తారు, లక్షల డొనేషన్లు వేస్తారు, నిలువు దోపుళ్ళు వేస్తారు. ఆ స్వామివారికి ఆపద వచ్చినప్పుడు, ఆ స్వామివారిని ఎవరైనా తిట్టినప్పుడు స్పందించేది మేము, పోరాడేది మేము. మాకెందుకు ఇవ్వరండి? అంత పాపం చేశారా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం? ఎందుకు ఇవ్వరు?
శ్రీశైలంకి వెళ్తారు, మొక్కులు తెచ్చుకుంటారు. ఆ స్వామివారికి ఏదైనా ఆపద వస్తే కదా మేము కదా మాట్లాడేది. అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే మేము కదా స్పందించేది. స్వామివారికి అపచారం జరిగితే మేము కదా కేసులు పెట్టి వాడికి శిక్ష పడేలా చేసేది. లేదంటే అధికారులు దోచుకు తింటారండి దేవాలయం. అసలు దేవాలయానికి వెళ్తున్నారు, దేవుణ్ణి మొక్కుతున్నారు, ఆయనకి కానుకలు సమర్పిస్తున్నారు, ఆయన ఆశీర్వాదం మీకు ఉంటుంది ఎప్పటికీ. కానీ ఆ దేవాలయాల ద్వారా మీకేంటండి లాభం? ఏమొచ్చింది చెప్పండి? ఏదైనా భగవద్గీత వచ్చిందా? లేకుంటే ఏదైనా రాముని తిడుతుంటే అయోధ్య వాళ్ళు కేసు పెట్టారా? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తుంటే తిరుపతి వాళ్ళు కేసు పెట్టి వాడిని శిక్షించారా? విజయవాడ అమ్మవారిని అవమానిస్తుంటే దేవాలయం వారు కేసు పెట్టి శిక్షించారా? శివుడిని అవమానిస్తుంటే శ్రీశైలం వాళ్ళు కేసు పెట్టి శిక్షించారా? భయభక్తుల్లో పెట్టారా? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? ఎందుకు చేయట్లా పోరాటాలు? వాళ్ళు పోరాటాలు చేయరు. మేము వేసేటువంటి డబ్బుల్ని పంచుకోవడం కోసం, జీతాలుగా తీసుకోవడం కోసం ఉంటారు, మెయింటెనెన్స్ చేయడం కోసం. వాళ్ళ బాధ్యతలు అంతే. కానీ మన బాధ్యత ఏంటి? హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పోషించుకోవాలి, నిలబెట్టుకోవాలి. అవమానం పరిస్థితి ఎవడైనా వాడికి శిక్ష పడేలా చేయాలి, కేసులు ఎదుర్కోవాలి, లాఠీ దెబ్బలు తినాలి, సమాజంలో అవమానాలు పాలవ్వాలి, అమ్మనాభూతులు తిట్టించుకోవాలి, మతోన్మాదుల చేత దాడులు చేయించుకోవాలి. మరి ఇంత చేస్తుంది ఎందుకు అంటే మీ దృష్టిలో యుద్ధం, ధర్మ పోరాటం వద్దు, నిన్ను ఎవడు చేయమన్నాడు? అసలు ధర్మాన్ని రక్షించడం ఏంటి? నువ్వు పో, నువ్వు ఉద్యోగం నువ్వు చేసుకో, లేకపోతే నీ వ్యాపారం నువ్వు చేసుకో అంటారా? అలా అయితే అసలు ఉంటుందా? సమాజం ఉంటుందా? ఇప్పటికే మనం బలహీనలు అయిపోయాం. మన దేశంలోనే హిందువులు బలహీనులుగా ఉన్నారండి. తెలియట్లేదా మీకు? బలహీనులుగా ఉన్నారు. ఎంత బలహీనులంటే ఎవరైనా హిందూ మీద దాడి జరుగుతుంటే పక్కింటి హిందూ కూడా రాడు మీకు సపోర్ట్గా. ఏ హిందూ మీద కేసు పెడితే కనీసం మీకు మద్దతుగా ఇద్దరు మాట్లాడడానికి రారు. మీకు ₹1,00,00,000 ఆస్తున్నా ఉంటే పెద్ద వ్యాపారం చేయండి, మీరు మంచి తెలివైనోడు కావచ్చు. మీరు హిందూ అయితే నిజంగానే మీకు ఇంటికి వచ్చి ఎవడైనా దాడి చేస్తే మీకు సపోర్ట్గా ఉండేవాడు ఒక్కడు ఉండడు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒక పక్క రాజకీయాలు సపోర్ట్ చేయవు, ఒక పక్క ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళు చేయరు. ఒక సామాన్యులు వాళ్ళు మన నుంచి సాయం అడుగుతారు కానీ మనకి చేసే స్థితిలో వాళ్ళు ఉండరు. ఇంకా ఎవరండి హిందూ సమాజానికి కొంత బాసటగా ఉంచి మనకంటే ఒక భరోసా నిచ్చేది ఎవరండి? కొంతమంది రాజకీయ నాయకులైనా మన మాట వినాలంటే మనం కనీసం ఐకమత్యంగా ఉండాలి కదా. ఐకమత్యంగా ఉండాలంటే కనీసం దానికోసం పనిచేసే ఒక 4 జీతగాళ్ళు ఉన్నారనుకోండి పోనీ, కనీసం వాళ్ళకు కూడా ఇవ్వకపోతే, మాలాంటి వాళ్ళకు కూడా మీరు డొనేషన్స్ రూపంలో ఇవ్వకపోతే ఎలా అండి హిందూ సమాజం వెళ్ళేది ముందుకి? సంవత్సరాల తరబడి పోరాడి ఆర్థిక ఇబ్బందులకు లోని, ఆరోగ్య సమస్యలకు గురయ్యి, దాడులకు గురయ్యి, కేసులు పెట్టించుకొని నలిగిపోతున్నటువంటి ఈ హిందూ సమాజాన్ని ఎవడండి ఆదుకునేది? మీకు సమయం లేదు, మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతోనే సాయం చేయొచ్చుగా. ఎందుకు చేయట్లా? నా దగ్గర సుమారు 18,000 కాంటాక్ట్స్ ఉన్నాయి. 18,000 కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ 18,000 కాంటాక్ట్స్లో కనీసం 90% మంది సహాయం అడిగేవారే కానీ నీకేం కావాలని అడిగేవారు లేరు ఇక్కడ. నాకు ఈ సహాయం కావాలన్నా, నాకు ఈ సహాయం కావాలి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉందని చెప్పేవారే కానీ, లేకుంటే ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళే కానీ, ఉచిత సలహాలు అలా కాదండి ఇలా చేయండి, ఇలా కాదండి ఇలా చేయండి అని చెప్పేటోళ్ళే కానీ మీకేం కావాలి బాబు, ఇంత కష్టపడుతున్నారు, మీకేం కావాలని అడిగేటోళ్ళు లేరు. మాకు ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడండి? ఆ భగవంతుడు మిమ్మల్ని చూడ్డా, ఆశీర్వదించడా? ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నానో, ఎన్ని చేస్తున్నామో మీకు తెలియదా? మీ కళ్ళ ముందు పెడుతున్నాను కదండి. ఒక్క యూట్యూబ్లోనే 1000కు పైగా ఉంటాయి వీడియోస్, అన్ని పోస్టులు. ఇంకా ఫేస్బుక్, ఇంకా వీటిలో చూస్తే నా స్టేటస్ చూస్తే ప్రతిరోజు ఒక సమస్య గురించి, ఒక విషయం గురించి మీ స్టేటస్ పెడుతూ ఉంటాను. దాని మీద నేను ఎంత పని చేస్తున్నానో దాని రిజల్ట్ ఏంటో తెలియదా మీకు? ఫేస్బుక్లో 3000 ఉంటాయి పోస్టులు చూడండి. ఇంతకంటే ఇంకేం చేయాలండి? పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్నాం, 1000 మందికి పైగా ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి పోరాటాలు చేస్తున్నాం, విజయం సాధిస్తున్నాం. చిన్న చిన్న విషయాల్లో కూడా పోరాడుతున్నాం, పరిష్కరిస్తున్నాం. అవి బయటికి చెప్పేంత సమయం కూడా లేదు. అంత అలుపెరుగున పోరాటం చేస్తూ కార్యకర్తలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సంస్థలకి, కార్యకర్తలకి మీరు ఏ విధమైన భరోసా ఇస్తారండి? చెప్పండి. వాళ్ళ దగ్గర పోనీ, నా దగ్గర పనిచేసే కార్యకర్తలరే ఒకరికొకరు ఆదుకోండి, ఇగో మీరు ₹1000 ఇవ్వండి నెలకే అని చెప్పేసి అందరికీ చేద్దామన్న ఆ స్తోమత కూడా లేని వాళ్ళు ఉన్నారండి. ₹100 వేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది నెలకి. అలాంటి వాళ్ళు మీరు ఆదుకోవాలి కదా. సంస్థ ముందు నిలబడాలి కదా. సంస్థ నిలబడితేనే కదా ఒక పిలుపునిచ్చేగో వాడికి కొంత సాయం చేయాలని చెప్పి పిలుపునివ్వడానికంటూ ఒక సంస్థ ఉండాలి, ఒక వ్యక్తి ఉండాలిగా. లేకుంటే రోడ్డు మీద ₹100 ఎవరి దగ్గరైనా అడిగితే రేపొద్దున్న వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వలేదంటే అడుగుతారు. ఒక ₹1000 ఎవరి దగ్గరైనా తీసుకుంటే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అంత దారుణమైన రోజుల్లో హిందూ సమాజం ఎలా బతికి బట్టగడుతుందండి? ఈ దుర్మార్గుల దాడి వల్ల కొంచెం ఆలోచించండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫోన్పే, గూగుల్ పే అన్ని అకౌంట్స్ నెంబర్తో సహా కింద పెడుతున్నాం కదా.
ఆలోచించండి. ఇది నిన్న జరిగిన విషయం. శివ మొన్న నెలలో ఒకటి, ఆ పై నెల ఒకటి, ఆ పై నెల ఒకటి, ఎన్ని తట్టుకోవాలి? వీటితో పాటు సడన్గా ఫోన్ చేసి నాకు 1000 రూపాయలు అంటారు. సడన్గా ఫోన్ చేసి అన్న నాకు అర్జెంట్ అవసరం 5,000 ఇవ్వన్నా, అన్న నాకు ఈ పని ఉందన్నా. నేనేమో బ్యాంకునా? నేనే ధర్మ పోరాటం చేసి ప్రజల ముందు డొనేషన్ అడిగి సంస్థను నడిపించాలని నానా సంకం లాగుతూ అప్పులు పాలైపోయి ఉన్నా. అలాగని కార్యకర్తలు వదిలేసుకోగలమా? చెప్పండి, ఎలా చేయాలి? నా మాట చెప్తే ₹1 ఎవడైనా ఇస్తాడని ఆస్తూ అవసరమైతే అక్కడ అడిగైనా వీడికి చేయాల్సి వస్తుంది. దానివల్ల నేను ఇబ్బంది పడిపోతున్నాను. ప్రతి నెల ఇబ్బందులు పాలవుతున్నాను. కానీ సమాజం నుంచి మాత్రం ఏదైనా పని చేసే వాహ్వా సూపర్ అన్న, తోపన్న, తుర్మా కామెంట్లు వస్తున్నాయి. కానీ సపోర్ట్ చేసేవారు ఎవరండి? మీరు పెట్టే కామెంట్ల వల్ల మాకు బూస్ట్ ఇస్తుంది, చేయాలని తపన పెరుగుతుంది, కసి పెరుగుతుంది. కానీ ఆర్థికంగా లేకపోతే మేమేం చేయగలం? కొన్ని మేము పని చేయకుండా అడుగుతున్నామో చెప్పండి. మీరు చూస్తున్నారు కదా సోదరులారా, హిందూ సమాజం కోసం మాత్రమే చేస్తున్నాను. కేవలం హిందూ సమాజం కోసం, నా హిందువుల కోసం మాత్రమే చేస్తున్నాను. 100 మంది సహాయం కోసం వస్తే కనీసం 10 మందికి నేను సహాయం చేసి వాళ్ళకు తోడుగా నిలబడాలన్నా నాకు ఏదైనా ఉండాలి కదండి. దయచేసి ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రండి. ఖచ్చితంగా మేము మరింత పోరాడగలుగుతాం, ఇలాంటి కార్యకర్తలను ఆదుకోగలుగుతాం. దయచేసి చూస్తున్నారు కదా, ప్రతి నెల ఎవరికొకరికి సాయం చేస్తున్నాం. ఆ సాక్ష్యం ముందు పెడుతున్నాం. కార్యకర్తలకి మాత్రమే, మళ్ళీ ఊరంతా ఉద్ధరించడానికి నేను సరిపోను, సీఎం రిలీఫ్ ఫండ్ సరిపోదు, ఇంకా పిఎం రిలీఫ్ ఫండ్ కూడా సరిపోదు. అన్ని సమస్యలు ఉన్నవైనా, అన్ని ఆపదలు ఉన్నాయి. కనీసం ధర్మం కోసం పోరాడే వాళ్ళకైనా ఒక బాసటగా నిలవండి. అపాత్ర దానం ఎప్పుడూ మంచిది కాదు. కానీ పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా, ఆకలి అన్నవాడికి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే భగవంతుడు మిమ్మల్ని చూస్తాడు. దయచేసి గుళ్ళో వేసే ఆ ఒక్క ₹2 కనీసం ₹10 అయినా ధర్మం కోసం పనిచేసేటువంటి సంస్థలకి, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి అయ్యా. హిందూ ధర్మాన్ని రక్షించండి. శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను మీ కేడిఆర్. స్తోమత ఉన్నవారే ఇవ్వండి. మీ దగ్గర ₹1000 ఉంటే పాస్టర్ లాగా దశభాగం కోసం ₹100 ఇవ్వండి అని అడిగే బ్యాచ్ ఏం కాదు ఇది. అలా అడిగి ప్రతి నెల ప్రతి విషయంలో అడిగే బ్యాచ్ కూడా కాదు. హిందూ ధర్మానికంటూ కొన్ని నీతి నియమ నిబంధనలు ఉంటాయి. మీ దగ్గర ₹1000 ఉంటే కొన్ని ₹1 వేయండి. ₹1 సపోర్ట్ చేయండి, మాకు ప్రతి నెల సపోర్ట్ చేయండి, మాకు ఇంధనాన్ని అందించండి. స్వస్తి. నేను మీ కేడిఆర్. జై శ్రీరామ్. అవసరమైతే అప్పు చప్పు చేసైనా కూడా కార్యకర్తలు ఆదుకోవాలి. కానీ వాళ్ళని అలా చూస్తుంటే జాలేస్తుంది మిత్రులారా. దయచేసి అర్థం చేసుకోండి. పరిస్థితులు బాగోలేదు, ఆర్థిక సహాయాన్ని అందించండి. ప్రతి నెల మీకు తోచినంత ₹1 ఇస్తే కొన్ని ₹1 ఇవ్వండి ప్రతి నెల. స్వస్తి.